పట్టణ కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకున్న మధుర స్మృతులు, వాళ్ళకున్న అనుభవాలు ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఒక కుటుంబంలాగా ఈ 5 సంవత్సరాలు కలిసిమెలిసి పనిచేసి మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించి ఈరోజు మళ్ళీ విడిపోతామేమో అన్న దిగులు, భయం వాళ్ళలో కనిపించింది. అలాగే ఈ మున్సిపాలిటీ కూడా దాదాపు 75 సంవత్సరాల వరకు మున్సిపాలిటీగా ఉన్నది. ఇది రాబోయే రోజుల్లో కార్పొరేషన్గా రూపాంతరం చెందుతూ ఉంది. వచ్చే ఎన్నికలు కార్పొరేషన్కు జరుగుతాయి కాబట్టి ఇదొక మరపురాని అనుభవం, ఎప్పుడు గుర్తుండిపోయే ఘట్టం. గత స్మృతులన్నీ నెమరు వేసుకుంటూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వీడ్కోలు సమావేశం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో జరిగింది. కౌన్సిలర్సు, సిబ్బంది, చైర్మన్, కమిషనర్ గారు, మాజీ చైర్మన్ గారు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత వచ్చే కార్పొరేషన్లో మళ్ళీ అందరూ కూడా గెలిచిన వారు కలుసుకునే అవకాశం ఉంది. ఈ కౌన్సిల్ యొక్క గొప్ప విషయం ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆనంద్ గౌడ్ గారు చైర్మన్ అయిన తర్వాత పార్టీ భేదాభిప్రాయాలు లేకుండా మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎటువంటి భేదభావం లేకుండా అన్ని వార్డులను సమాన దృష్టితో చూసి వచ్చిన ఫండ్స్ను అందరికీ కూడా కేటాయించడం జరిగింది. ప్రతి వార్డులో కూడా పనులు జరిగినాయి. దాదాపు 200 కోట్ల రూపాయల పనులు ఈ ఒక్క సంవత్సరంలో ప్రారంభోత్సవాలు చేసుకోవడం కానీ, శంకుస్థాపన చేసుకోవడం కానీ జరిగింది. ఇంకా 276 కోట్ల అమృత్ స్కీమ్ ఫండ్స్ కూడా మొదలైపోయినాయి. 37 crores TFUIDC పనులు కూడా టెండర్ అయిపోయింది, అవి కూడా మొదలు పెట్టబోతూ ఉన్నాం. కార్పొరేషన్ అయినందుకు ముఖ్యమంత్రి గారిని స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి కూడా కోరడం జరిగింది. అవి కూడా వారు ఇస్తే వాటితో కలిపి రాబోయే సంవత్సర కాలంలో దాదాపుగా 1000 కోట్ల రూపాయల పనులు మన మహబూబ్ నగర్ పట్టణంలో కార్పొరేషన్లో జరిగే అవకాశం పుష్కలంగా ఉంది. మహబూబ్ నగర్కు మంచి రోజులు వచ్చినాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గతంలో కాగా కేవలం కొన్ని కూడళ్లలో, హైవేల మీద, రోడ్ల మీద అభివృద్ధి కాకుండా కాలనీలలోకి వెళ్ళి స్లమ్స్లో, బస్తీలలో, లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ నివసించే ప్రాంతాలలో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా ఈ ఒక్క సంవత్సరం అత్యధిక నిధులు ఆ ప్రాంతాలకు కేటాయించుకొని వాటిని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కొత్త కాలేజీలను తెచ్చుకోగలిగినాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ను తెచ్చుకోగలిగినాం. అలాగే ముఖ్యమంత్రి గారు మన జిల్లా బిడ్డ కాబట్టి రాబోయే 3-4 సంవత్సరాల్లో అత్యధికమైన నిధులు తీసుకురావాలా, అది మా బాధ్యత. దానికోసం నేను కానీ, పెద్దలు ఓబేదుల్లా కోత్వాల్ గారు కానీ, అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసి, మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు జిల్లా మంత్రిగా ఉన్నారు, మేమందరం కలిసి మహబూబ్ నగర్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే ప్రణాళికలు కూడా చేసుకుంటూ ఉన్నాం. గౌరవ ఎంపీ గారిని కూడా ఈ కౌన్సిల్ హాల్లో పిలుచుకొని వచ్చి సన్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ పట్టణ ప్రజల కోసం మేము పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అభివృద్ధిలో భాగం పంచుకునే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా
టీం మెంబర్గా భావించి వారికి వారి వారి బాధ్యతలు అప్పజెప్పే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక స్కీమ్స్లలో పట్టణాలకు ఇచ్చే ఫండ్స్ విషయంలో మన గౌరవ ఎంపీ గారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం, గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు తీసుకుంటాం. పట్టణ ప్రజలందరితోటి కూడా కరెక్ట్గా ట్యాక్స్ కట్టమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా కూడా మహబూబ్ నగర్లో రెవెన్యూ సోర్సెస్ను పెంచుకొని తెలంగాణలో ఒక అత్యుత్తమమైన కార్పొరేషన్గా మహబూబ్ నగర్ పట్టణాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం. రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరు వచ్చినా కార్పొరేటర్స్గా నేను ఒక ఎమ్మెల్యేగా అందరినీ కూడా కలుపుకొని పోయి మహబూబ్ నగర్ అభివృద్ధిలో వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తా. ఖచ్చితంగా మహబూబ్ నగర్కు మంచి రోజులు వచ్చినాయి, భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండబోతూ ఉంది. నాకు మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్గా మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా నన్ను చైర్మన్గా ఎన్నుకుని వారు నాకు బాధ్యత పెంచినందుకు ఈ మహబూబ్నగర్ పట్టణానికి నేను ఏదో కొంత చేయాలనే ఉద్దేశంలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినందుకు ఈ ఊరికే ఒక ప్రథమ పౌరుడిగా అయినందుకు చాలా నేను సంతోషంగా, ఖచ్చితంగా నా ఊరికి నేను మేలు చేయాలి, పట్టణాన్ని అభివృద్ధి చేయాలి, నన్ను నమ్ముకుని నాయకులు నాకు ఒక స్థానాన్ని కల్పించిన నాయకులకు పేరు తేవాలి, నా పట్టణానికి పేరు తేవాలి అనే ఉద్దేశంగా నేను కూడా ఈ పట్టణానికి పనిచేసే అవకాశం నాకు కలిగింది. ప్రతి సమస్య మీద ప్రతి వార్డులో పట్టణం మొత్తంలో కూడా వార్డు పరిస్థితులు కానీ స్థితిగతులు కానీ వార్డులో ఉన్న ఎలాంటి వ్యక్తుల గురించి కానీ అన్ని విషయాలతో కూడా నేను పట్టణంలోని వార్డులన్నీ పర్యటించినప్పుడు నాకు తెలిసింది. అక్కడ సమస్యలన్నీ కూడా చూసిన తర్వాత మహబూబ్నగర్ పట్టణము పైనికి మాత్రమే ఇవన్నీ ఉన్నాయి, ఇంటర్నల్ ఎక్కడ కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎలాంటి డెవలప్మెంట్స్ లేవన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించి ఖచ్చితంగా పాలమూరు పట్టణానికి చాలా అభివృద్ధి అవసరం అనే ఉద్దేశంతో నేను మా పెద్దల దగ్గర చర్చిస్తే ఇమీడియట్గా ఎక్కడ సమస్యలను వాటిని పరిష్కరించాలని చెప్తే ఖచ్చితంగా వార్డులను పర్యటించి కౌన్సిల్లో మా కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో కూడా కౌన్సిల్లో పెట్టి పాస్ చేసి దాన్ని రిజల్ట్ తీసి కౌన్సిల్లో పాస్ చేసి వాటిని టెండర్ వేసి కూడా పనులు చేయడం జరిగింది. అలాగే 200 కోట్ల రూపాయలు కూడా ఈరోజు దాదాపుగా 200 కోట్ల రూపాయల అభివృద్ధితో కూడా పాలమూరు పట్టణానికి చాలా దగ్గర కూడా పనులు ఇనాగ్రేషన్స్ స్టార్ట్ అయినాయి, ఫౌండేషన్స్ కూడా అయినాయి. ఖచ్చితంగా 2-3 నెలల్లో కూడా అలా ఆ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యి కూడా మహబూబ్నగర్ పట్టణం మంచిగా అంటే కొంత ఎక్కడ కూడా ఇంటర్నల్ రోడ్స్ ఏనంగా లేకుండా ఉండేవి, అలాంటి సమస్యలు ఏవి లేకుండా కూడా కొంత అభివృద్ధి చేయడానికి కూడా నాది కూడా ఒక వంతు ఉండడం, మా పెద్దలందరూ సహకరించడం, మా ఎమ్మెల్యే గారు కానీ నిజంగా మా పెద్దలందరూ కూడా ఉపదండ కానీ అంటే మా పెద్దలందరి సహకారం వల్ల ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మహబూబ్నగర్ మున్సిపాలిటీ నుండి అప్గ్రేడ్ కార్పొరేషన్గా కావడం కూడా చాలా సంతోషకరం. వారు మహబూబ్నగర్ కార్పొరేషన్గా నిజంగా కావడం వల్ల కూడా ఎంతో అభివృద్ధి మహబూబ్నగర్ పట్టణం చెందుతుందని కూడా మేము అనుకుంటూ ఉన్నాం. సెంట్రల్ నుంచి కానీ అన్ని దగ్గర నుంచి కూడా నిధులు ఎక్కువగా వచ్చి మహబూబ్నగర్ పట్టణం మోడల్ సిటీగా కూడా చేస్తే మహబూబ్నగర్ అంటే ఇలా ఉండాలనేటట్టుగా కూడా నెక్స్ట్ కార్పొరేషన్ అయిన తర్వాత అలాగా మా ఎమ్మెల్యే గారికి ఒక విజన్ ఉంది. మహబూబ్నగర్ పట్టణాన్ని ఎలా చేయాలి, మహబూబ్నగర్ పట్టణం అంటే ఎలా ఉండాలి, అసలు మహబూబ్నగర్ పట్టణంలో ఏమేమి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలి, అసలు ఏమేమి అవసరం అనే ఉద్దేశంలో వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంది. ఖచ్చితంగా కూడా కార్పొరేషన్ అయిన తర్వాత ఒక మోడల్ సిటీగా ఖచ్చితంగా మహబూబ్నగర్ పట్టణం ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.